1990లలో తమిళ యంగ్ హీరో ప్రశాంత్ ఓ ఊపు ఊపేశాడు. ఆజానుబాహుడు మాత్రమే కాదు, రొమాంటిక్గా కూడా ఉండడంతో ఆయన తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. నేటి రోజా భర్త ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో ప్రశాంత్, రోజాలు నటించిన చామంతి చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఓ సెన్సేషన్. ఆ తర్వాత కూడా ఆయన క్రియేటివ్ దర్శకధీరుడు మణిరత్నం తీసిన దొంగ దొంగ, శంకర్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ ద్విపాత్ర అభినయం చేసిన జీన్స్లో కూడా ఆయనే హీరో. ఇక తెలుగులో ఆయన దివ్యభారతితో కలిసి దిల్ చిత్రానికి రీమేక్గా తొలి ముద్దులో చేశాడు. ఈ చిత్రం దివ్యభారతి మరణానికి ముందే నటించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇక దివ్యభారతి చనిపోవడంతో అదే పోలికలున్న రంభను డూపుగా పెట్టుకుని ఈ చిత్రం పూర్తి చేశారు. ప్రశాంత్ తన 17 ఏళ్ల టీనేజ్ వయసులో నూనుకు మీసాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంతో ఆయన హీరోగా దూసుకెళ్లడం ఖాయమని అందరూ భావించారు. ఇక తెలుగులో మాస్ ఇమేజ్ కోసం లాఠీ, ప్రేమ శిఖరంతో పాటు నాడు వచ్చిన సాహసంలో కూడా నటించాడు. ఇక హిందీలో ఆయన అనోంకా, ప్రేమయుద్, ఐ లవ్ యూ చిత్రాలలో నటించి మెప్పించారు. ఇంకా మలయాళం, కన్నడలో కూడా నటించాడు. కానీ ప్రస్తుతం ఆయన కెరియర్ ఊపులో లేదు, పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యాడు. హిందీలో వచ్చిన స్పెషల్ 26 నాన్ రీమేకుల్లో తమిళంలో చిత్రాలు చేస్తున్నాడు. ఇక ఈయన మరో వర్స్టైల్ హీరో విక్రమ్కి కజిన్ అవుతాడు. వాస్తవానికి ప్రశాంత్ కెరియర్ ఈ పాటికి ఓ వెలుగుతూ ఉండాల్సిందే. కనీసం సిద్ధార్థ్, మాధవన్ స్థాయిలోనైనా ఆయన ఉండేవాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజానికి ప్రశాంత్లోని సినిమాలు, కథలపై మంచి జడ్జిమెంట్ ఉంది. చాలా సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుంచి క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నిర్మాతలను గొంతెమ్మ కోరికలను కోరడం, ఒక్క విజయం రాగానే పారితోషికం అమాంతంగా పెంచేసే క్యారెక్టర్ ఆయనది కాదు. సినిమా ఫ్లాప్ అయితే ఆయన నిర్మాతలకు తన పారితోషికం ఇచ్చేయడమో లేక మరో సినిమా ఉచితంగా చేయడమో ఆయనకి తెలుసు. కానీ ఆయన తండ్రి నటుడు, దర్శకుడైన త్యాగరాజన్ ప్రశాంత్ కెరియర్ను దెబ్బతీశాడని అంటారు. సాధారణంగా కథ ఓకే అయిన తర్వాత ప్రశాంత్ దర్శకుని పనిలో వేలు పెట్టడు. కానీ ఆయన తండ్రి మాత్రం ముందుగా నేనే కథ వినాలని, మా అబ్బాయి ఇంత తక్కువ రెమ్యునరేషన్ అయితే చేయడని చెప్పడమే కాదు, ఆయా షూటింగ్లో జరిగే సమయంలో అడ్వాన్స్ పోను మిగిలిన మొత్తాన్ని కూడా ఒకేసారి ఇచ్చేయాలని, లేదా షూటింగ్ మా అబ్బాయి చేయడంటూ షూటింగ్ ఆపేసేవాడు. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు ఎవరితోనూ క్లోజ్గా ఉండనిచ్చేవాడు కాదు. హీరోయిన్ల తల్లులు ఎలా బిహేవ్ చేస్తారో హీరో ప్రశాంత్ విషయంలో త్యాగరాజన్ అంతకంటే సైకోగా బిహేవ్ చేసేవాడు. నాడు డ్రీమ్ బాయ్ అయిన ప్రశాంత్ రోజాతో అఫైర్ నడుపుతున్నాడని, నాటి హీరోయిన్ రాధికా చెల్లెలు నిరోషతో కూడా ప్రశాంత్కి సంబంధం ఉందని వార్తలొచ్చాయి. దాంతో ప్రశాంత్ని కొంతకాలం నటనకు దూరంగా ఉంచాడు. నాడే ఓ కోటీశ్వరరాలైన గృహలక్ష్మితో వివాహం జరిపించాడు. ప్రశాంత్ ఒక్కడే కాదు, ఆ భార్యాభర్తలు ఎక్కడికి వెళ్లాలన్నా త్యాగరాజన్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. సినిమాలు చేయాలన్నా, ఇంట్లో వంటల నుంచి హనీమూన్కి ఎక్కడ, ఎప్పుడు, ఎలా వెళ్ళాలి అన్నా, ఎప్పుడు తిరిగి రావాలి అనేది కూడా ఆయనే నిర్ణయించేవాడు. ప్రశాంత్ కూడా తండ్రి చాటు బిడ్డ. దాంతో తన తండ్రిని కాదని ఆయన ఏ పని చేసేవాడు కాదు. దాంతో విసిగిపోయిన గృహలక్ష్మి ప్రశాంత్తో విడాకులైనా కావాలి, లేదా వేరే కాపురమైనా ఉండాలని తన భర్తకు షరతు పెట్టింది. ఇటు తండ్రి, అటు భార్య మధ్య ప్రశాంత్ నలిగిపోయి మనోవేదనను అనుభవించాడు. తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యాడు. ఇక తప్పదని నిర్ణయించుకుని తన తండ్రి ఆజ్ఞ ప్రకారమే తన భార్యకు విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నాడు. ఇలా ప్రశాంత్ వ్యక్తిగత జీవితం, కెరియర్ రెండింటినీ ఆయన తండ్రే నాశనం చేశాడు. ఇప్పుడు మరో కోటీశ్వరురాలైన పారిశ్రామికవేత్తను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నాడు. ఈ కథ మొత్తం వింటే సిద్ధార్థ్, ప్రకాష్ రాజులు చేసిన బొమ్మరిల్లు చిత్రం ప్రశాంత్ నిజ జీవితం ఆధారంగా రూపొందిందేమో అనే అనుమానం కలుగుతుంది. ఆయన తండ్రి త్యాగరాజన్ ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ హక్కులని దక్షిణాదికి మొత్తం కైవసం చేసుకున్నాడు. ఇంతకీ త్యాగరాజన్ ఎవరంటే, కృష్ణంరాజు, సుమలత జంటగా వచ్చిన సూపర్ మూవీ అంతిమ తీర్పులో జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు ఎవరిని చంపమంటే వారిని చంపి చివరికి తను కూడా చనిపోయే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సుపరిచితుడే.